ఫోన్ ట్యాపింగ్ కేసులో నాంపల్లి కోర్టులో దాఖలైన బెయిల్ పిటిషన్లపై నేడు విచారణ జరగనుంది. నాంపల్లి ఫస్ట్ ఎంఎస్జే కోర్టులో మాజీ అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న రెండోసారి బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. మార్చి 23న అరెస్ట్ అయిన వీరిద్దరూ 60 రోజులుగా జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నాంపల్లి కోర్టులో దాఖలైన బెయిల్ పిటిషన్లపై విచారణ జరగనుంది. ఇది అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో తీగలాగితే డొంక కదులుతుంది. ఇప్పటికే ఈ కేసులో అక్యూజ్డ్ గా ఉన్నటువంటి అప్పటి మా టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు కావచ్చు, భుజంగరావు, తిరుపతిని ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో సంచలన విషయాలు బయటపడినటువంటి నేపథ్యంలో ఇప్పటికే నిందితులైతే మాత్రం నాంపల్లి కోర్టులో తమకు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా ఇప్పటికే పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. మాజీ అడిషనల్ ఎస్పీలుగా ఉన్నటువంటి భుజంగరావు, తిరుపతన్నలు కూడా ఆ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే గతంలో 2 సార్లు వాళ్ళు నాంపల్లి కోర్టుకు వెళ్లడం జరిగింది. వారికి బెయిల్ మంజూరు చేయడానికి నాంపల్లి కోర్టు నిరాకరించి వాళ్ళ బెయిల్ పిటిషన్ కూడా తిరస్కరించినటువంటి సందర్భం కనపడుతుంది. దీంతో మరోసారి నాంపల్లి కోర్టును కూడా ఆశ్రయించినటువంటి పరిస్థితి కనపడుతుంది. మార్చి 23న భుజంగరావు అండ్ తిరుపతన్న ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించినటువంటి పరిస్థితి. దాదాపు 60 రోజులుగా జ్యుడిషియల్ రిమాండ్ లోనే ఇద్దరు మాజీ అడిషనల్ ఎస్పీలు కూడా జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. 2 నెలలు దాటింది. పోలీస్ కస్టడీ కూడా ఇప్పటికే పూర్తి అయిపోయింది. పోలీస్ కస్టడీ కూడా దాదాపు వారం రోజుల పాటు వీళ్ళని కస్టడీకి తీసుకొని విచారించి వాళ్ళ స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేసినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఇటువైపు పోలీస్ కస్టడీ, మరోవైపు 2 నెలలు జ్యుడిషియల్ రిమాండ్ కూడా ఉంది. కాబట్టి ఈ సమయంలో తమకు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా ఆ పిటిషన్ కూడా పేర్కోవడం జరిగింది. అది మరికొద్ది సేపట్లోనే నాంపల్లి కోర్టులో పిటిషన్ కు సంబంధించి విచారణ చేస్తుంది. విచారణ చేసిన తర్వాత ఈసారి మరి కోర్టు వీళ్ళకి బెయిల్ మంజూరు చేస్తుందా లేదా అనేది మాత్రం చూడాలి. పోలీసుల తరఫున అయితే మాత్రం ఈ పరిస్థితుల్లో ఇన్వెస్టిగేషన్ ఉంది కాబట్టి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో ఉన్నప్పుడు ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి వీళ్ళు బెయిల్ మంజూరు చేసినట్లయితే కొన్ని సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం అయితే కనపడుతుంది. చాలా మంది పోలీసులే ఇందులో సాక్షులుగా ఉన్నారు, వాళ్ళను ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు బెయిల్ మంజూరు చేయవద్దంటూ కూడా పోలీసుల తరఫున వాదనలు వినిపిస్తామనేటువంటి అంశాన్ని అయితే మాత్రం స్పష్టంగా చెప్తున్నారు. ఇరు వాదనలు విన్న తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నది మాత్రం చూడాలి. ఒకవేళ ఇప్పుడు నాంపల్లి కోర్టు వీళ్ళ బెయిల్ పిటిషన్ గిన తిరస్కరిస్తే ఖచ్చితంగా వాళ్ళు హైకోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. మరి బెయిల్ పిటిషన్ కి సంబంధించి నాంపల్లి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం మధ్యాహ్నం తర్వాత ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది.